కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 9, 10, 39వ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పడిశెట్టి వసంతలక్ష్మి, కోడూరి రవీందర్ గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్లకు మద్దతుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గంగుల కమలాకర్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు ఇల్లు అందించిందని స్పష్టం చేశారు. 19, 43, 49, 60 డివిజన్లలో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేకుర్తిలో 19వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న జట్టుల నాగారాణి ఈ సమస్యల పరిష్కారానికి ఒక సోదరుడిగా మంత్రిగా నా బాధ్యత అనే మాట సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. జట్టుల నాగారాణి గెలిచేయండి. ఈ వార్డులో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో నేను రెవెన్యూ రేకుర్తి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా.